శనిత్రయోదశి నాడు ఆలయ ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా ఉంది. దీపాల వెలుగులతో నిండిపోయింది. శనిత్రయోదశి నాడు మనం ఏమి చేయాలి? రామయ్య ద్వారా తెలుసుకుందాము. రామయ్య నెమ్మదిగా తన చేతులతో పూలు, ఫలాన్ని మరియు తైలాన్ని పట్టుకుని గుడికి చేరుకున్నాడు. శనిదేవుని సన్నిధిని చేరుకుని ముందుగా భక్తి శ్రద్ధలతో పాదాల వద్ద పూలు, ఫలాలు సమర్పించాడు. అనంతరం తైలాభిషేకం ప్రారంభించాడు. తిల అంటే నల్ల నువ్వులు అన్నమాట. నువ్వుల నూనె విగ్రహంపై జారుతూ ప్రవహిస్తుండగా అతని మనసులోని భారమో కరిగిపోతున్నట్టుగా అనుభూతి కలిగింది. రామయ్య ముఖంలో ఓ సున్నితమైన చిరునవ్వు వెలిసింది. ఆ క్షణంలో ఆలయమంతా గంటల శబ్దం మార్మోగింది. శనిదేవుడు తన ప్రార్థన స్వీకరించాడన్న నమ్మకంతో అతడు ఆలయం నుంచి బయటకు అడుగుపెడుతూ మనసులో కొత్త వెలుగుతో, జీవితాన్ని ఎదుర్కొనే కొత్త ధైర్యంతో ఓం శం శనేశ్చరాయ నమః. బోలో శనేశ్చర మహారాజ్ కీ జై.